బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విజయవాడ ఉగ్రవాద లింకుల కేసులో పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. సిజేఎం కోర్టులో కొత్తపేట పోలీసులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. 5 నిందితులను 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. నిందితులు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. విజయవాడ ఉగ్రవాద లింకుల కేసులో పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. సిజేఎం కోర్టులో కొత్తపేట పోలీసులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. 5 నిందితులను 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. నిందితులు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ యాకూబ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. యాకూబ్, చెప్పండి. పోలీసులు పిటిషన్ వేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే వీళ్ళని కస్టడీకి తీసుకోవాలన్న పిటిషన్ ని పోలీసులు ఏ విధంగా చూపిస్తున్నారు? కోర్టులో ఏ విధమైన సమాధానం వచ్చే ఛాన్స్ ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయవాడలో ఉగ్రవాద లింకులు ఉన్నాయని 3 యువకుల్ని ఇంచిపేట దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో వెంటనే కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా సుమారుగా ఆ రోజు 12 గంటల పాటు ఆ 3 విచారించారు. అయితే దీంట్లో ఒక మహిళ కూడా, హైదరాబాద్ కి సంబంధించిన మహిళ కూడా ఉంది అని కూడా చెప్పడం జరిగింది. ఆ మహిళను కూడా హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన పరిస్థితి. దీంట్లో భాగంగా సుమారుగా 10 మంది వ్యక్తులు ఉన్నారని అప్పుడున్న పోలీసులు అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో 5 అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచడంతో ముందుగా 2 రోజుల పాటు విజయవాడ జిల్లా జైల్లో ముందు పెట్టారు. ఆ తర్వాత సెక్యూరిటీ పర్పస్ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించడం జరిగింది. వీళ్ళ రిమైండ్ వచ్చే నెల 6వ తారీఖు వరకు ఉన్న నేపథ్యంలో వీళ్ళని ఇంకా విచారించాలి అనేది కూడా విజయవాడ 2 టౌన్ పోలీసులు ఇప్పుడు పిటిషన్ వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆ పిటిషన్ పై సుమారుగా 11:30 సమయంలో ఈ పిటిషన్ విచారించనున్నారు. అయితే కీలకంగా పోలీసులు చెప్పడం ఏంటంటే, సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు వీళ్ళు ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం చేశారు. దానికి సంబంధించిన ఇంకా కొంత డేటా తీసుకోవాలి. దీంట్లో ఉగ్రవాదులకు సంబంధించి వీళ్ళకి వాళ్ళకి ఏమైనా లావాదేవీలు ఉన్నాయా, లేదంటే వీళ్ళు తరచూ మాట్లాడే వాళ్ళ అనే కోణంలో అయితే విచారణ చేయాల్సి ఉంది. కాబట్టి సుమారుగా 7 రోజుల పాటు విచారణకు ఆదేశించాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈ రోజు ఈ పరిణామాలన్నీ ఈ రోజు కోర్టు దృష్టికి వెళ్లడంతో కోర్టు ఏ విధంగా ఆదేశాలు జారీ చేస్తుంది, దీంట్లో ఎంతవరకు అవాస్తవాలు ఉన్నాయి అనేది కూడా ఈ రోజు విచారణలో తేలే అవకాశం ఉంది. ఎందుకంటే 6వ తారీఖు వరకు మాత్రమే వాళ్ళకి రిమాండ్ విధించారు. కాబట్టి ఆ రిమాండ్ ని పొడిగిస్తారా, లేదంటే వీళ్ళని పోలీసులకు విచారణకి అప్పచెప్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. సుమారుగా 11:30 కొంతవరకు తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే కోర్టు దృష్టికి వెళ్ళిన తర్వాత అక్కడ బెంచ్ మీద నుండి కోర్టు వరకు వెళ్ళడానికి కొంత 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. సుమారు 11:30 బెంచ్ మీదకి వెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత విచారణ కొనసాగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు.